తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఈ సర్కారును నడిపిస్తున్న వాళ్ళకున్నంత పెద్ద గుండె ఇంకెవరికి ఉండదేమో అనిపిస్తుంది. మళ్ళా మనము ₹1,00,000 అప్పు చేయాలంటేనే ఒకటికి 2 సార్లు ఆలోచన చేస్తాం. తెచ్చేటప్పుడు తెస్తాం గానీ కట్టేటప్పుడు ఎట్లుంటుందో పరిస్థితి అని భయం అవుతుంది. ఏముంది, పీకల మీద అవసరం ఉంటే ఎన్నో ఒకడ గుంజుకొస్తాం గానీ మళ్ళా కట్టేటప్పుడు తాతలు కనబడతారు. కానీ సర్కారు పేదలు అట్లా కాదు. ఎంత అప్పంటే అంత గుంజుకొస్తారు. అయ్యో తెస్తున్నాం గానీ తీర్పుడెట్లా అనే రంది ఉండదు అసలు వాళ్ళకు. పోయిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసిందని అంటారు కదా. కాంగ్రెస్ అయితే ఇదే ముచ్చట చెప్పి కాలం ఎల్లదీస్తున్నట్టు కనిపిస్తుంది. సీఎం రేవంత్ సారే చాలా సార్లు చెప్పిండు లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఉత్త బిందెలు ఉన్నాయని. కానీ ఇప్పుడు అదే సీఎం సారు ఈ ఒక్క ఏడాదికి 60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటందుకు ప్లాన్ చేస్తుండంట. అగో కేసీఆర్ చేస్తేనేమో అప్పుల పాలు చేసిండని అంటిరి. మరి ఇప్పుడేమో వాళ్ళు తెస్తారా అనిపిస్తుంది ఎవరికైనా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇదే ముచ్చట చెప్తుండు. మేము 40,000 కోట్ల అప్పులు తీసుకొస్తే ఒక్కటి అప్పులు చేసిండ్రు అని ప్రచారం చేసిండ్రు. కానీ మీరేంది ఇప్పుడు ఒక్క సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తేందుకు రెడీ అయినరు అని సర్కారును క్వశ్చన్ చేసిండు. ఆయన ఏదో చూచాలుగా చెప్తున్న మాట కాదంట ఇది. రాష్ట్ర అభివృద్ధి కోసం 59,625 కోట్ల అప్పు తెస్తున్నామని సర్కారే బడ్జెట్ లో మెన్షన్ చేసిందంట. 40,000 కోట్ల రూపాయల అప్పులు మేము గతంలో పోయిన ఆర్థిక సంవత్సరంలో మేము తెస్తే ఈ సంవత్సరం బడ్జెట్ లో వీళ్ళు 59,625 కోట్లు పెట్టారు. 19,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెస్తామని బడ్జెట్ లో పెట్టినారు. మరి ఆ రోజేమో అప్పులు అని గోబల్స్ ప్రచారం చేస్తుంది. ఇలా మాకంటే ఎక్కువ అప్పులు తెస్తామని బడ్జెట్ లో పొందు పరిస్థితి. బాగానే ఉంది కదా కథ. ఒకరు అప్పు చేసిండ్రని ఇంకొకరిని కూర్చోబెడితే వాళ్ళు అంతకంటే ఎక్కువనే తీసుకొస్తందుకు పోతుండ్రు అంటే మీరే చెప్పుండ్రు ఏం చేద్దామంటారు.